నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ కోరడం వెంటనే ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అసలు జోగి వ్యాజ్యానికి విచారణార్హతే లేదని హైకోర్టులో వాదిస్తోంది. వ్యాజ్యం వేసే నాటికి పిటిషనర్ ఈ కేసులో నిందితుడిగా లేడని, ఆ తర్వాత చేర్చి అరెస్టు చేశారని హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ విషయాలన్నింటినీ పిటిషన్లో ప్రస్తావించాల్సిన బాధ్యత జోగి రమేష్పై ఉందన్నారు. ఏజీ వాదనలతో ఏకీపించిన హైకోర్టు వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అదనపు అఫిడవిట్ వేయాలని జోగి రమేష్ తరపు సీనియర్ న్యాయవాదికి సూచించింది. ఈ అంశంపై బ్రీఫ్గా మాట్లాడదాం. సార్, తులసిరెడ్డి గారు ఉన్నారా? సార్ తులసిరెడ్డి గారు, రైట్. సార్, మేడం రజనీ గారు, ఇది గఫూర్ గారు కాదు, మన రఫీ గారు. మీరు అనేది ఎవరు? మనకున్నది మీరు రఫీ గారు, కృష్ణ. యా, రఫీ గారు, ఇది ప్రభుత్వం తరపున ఏజీ వాదనలో అయితే ఇది ఈ పిటిషన్ విచారణ అర్హతే లేదని చెప్పేసి, అసలు కామన్ సెన్స్ ఏంటంటే ఎవడు పడితే ఆడు ఇండివిజువల్గా నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేకపోతే నాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, లేకపోతే లై డిటెక్టర్స్ టెస్ట్ చేయండి, లేకపోతే ఆ గుడికి వస్తాను ప్రమాణం చేస్తాను, నువ్వు వస్తావా రావా, ఇక వస్తే ఇక మనం ప్రమాణం చేస్తే అయిపోయినట్టుగా మాట్లాడటాన్ని, సరే అదంటే గుడి అంటే సెంటిమెంట్, అది 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 వేరు. ఇక్కడ చట్ట ప్రకారం కదా, చట్ట ప్రకారంగా కూడా అడిగేశాడు వెళ్ళి పిటిషను సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. ఇతను అసలు పిటిషన్లో ఇతని మీద కేసు నమోదు చేయకుండానే ఇతను సిబిఐ ఎంక్వైరీ చేయటాన్ని ఏ రకంగా చూడాలి? అంటే సిబిఐ అంటే ఏదన్నా సేఫ్ జోన్గా వీళ్ళు భావిస్తున్నారా? ఇక్కడ ఒక విషయం ఉంది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నాడు అనేది ఒక పాత సామెత ఉంది. ఇతని ఛార్జ్ షీట్ లో ఇతన్ని చేర్చకుండా, ఇతను నిందితుడిగా పెట్టకుండా, అవి ముందే సిబిఐ ఎంక్వైరీ ఏమంటాడంటే ఇతని గుట్టు బయటకు వస్తుంది అనేది అతని భయం. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నాడు? ఇక్కడ సిట్ వేస్తే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు. నాకు అద్దేపల్లి జనార్దన్ రావుకి జరిగినటువంటి సంభాషణలు, డబ్బులు ప్రతి నెల కప్పం కట్టినటువంటి పరిస్థితులన్నీ బయటకు వస్తాయి. సిట్ వాళ్ళు ఇవన్నీ కూడా తేట తెల్లని చేస్తారు. సిబిఐ అంటే మా నాయకుడు మాకు ఉదాహరణ. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలు సిబిఐ, 12.5 సంవత్సరాలు సిబిఐ కేసులు, 12 కేసులు 12.5 సంవత్సరాలు, ఈడీలో 6 కేసులు 12.5 సంవత్సరాలు. అది కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి కదా, ఎటువంటి కొలిక్కి రాకుండా. మరి ఈ కేసు కూడా సిబిఐ కేసు ఒక 15 సంవత్సరాలు అది అలాగే జరిగిపోద్దని చెప్పేసి వాళ్ళకి నమ్మకం ఏర్పడింది సిబిఐ మీద. అది మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి విషయం. అదే సిఐడి కానీ సిట్ కానీ అయితే ఖచ్చితంగా ఒక 5-6 నెలల లోపులోనే దీని రంగు తేలుస్తారని చెప్పేసి వాళ్ళకి భయం. సిబిఐ అయితే సేఫ్టీ జోన్, అందులో ఏం సందేహం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే నేను దాని, ఎందుకంటే ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. వివేక కేసు 6.5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి కేసు 12 సంవత్సరాలు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు, చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ కేసు కూడా సిబిఐ కేసేస్తే బ్రహ్మాండం, ఇంకా మనకి ప్రాబ్లమే ఉండదు అనేటువంటి నిర్ణయానికి మొత్తం వైసీపీ నాయకులు ఏది జరిగినా సరే సిబిఐకి దీన్ని అప్పచెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. నిన్న మన రేవంత్ రెడ్డి అంటున్నాడు, సిబిఐకి నువ్వే కదా కోరావు, దీన్ని సిబిఐకి ఏమన్నావు, మా సిఐడి అయితే కక్షాదింపు చేస్తున్నావు, మరి సిబిఐ కేసు 3 నెలలు అయింది మేము పంపించి, అక్కడేం జరగట్లేదు, మరి ఇక కిషన్ రెడ్డి చెప్పాయని ఆయన అంటున్నాడు. అంటే సిబిఐ అనేది ఎలా మారిపోయిందంటే దానికి కేసు ఇస్తే కొన్ని సంవత్సరాల పాటు జరుగుద్ది అనేటువంటి నమ్మకం ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరూ కూడా సిబిఐకి అడుగుతున్నారు. నేను అనుకుంటున్నాను హైకోర్టు ఇతను అఫిడవిట్ మళ్ళీ కొత్తగా వేసినా సరే సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి సిబిఐకి కేసు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అంటదని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సిట్ దర్యాప్తు అయిపోయిన తర్వాత నీకేమైనా అభ్యంతరాలు ఉంటే
మా దగ్గరికి రా, అవసరమైతే మేము సిబిఐని రిఫర్ చేస్తామని చెప్పి చెప్తారు తప్పితే దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకోను. కాబట్టి వీళ్ళు ప్రజల్ని మభ్య పెట్టడానికి, తాము సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి సిబిఐని అడుగుతున్నారు. ఇదంతా కూడా కోర్టుకు తెలుసు. హైకోర్టు ఖచ్చితంగా దీన్ని గుర్తిస్తుంది. గుర్తించింది కాబట్టి ఆ టెక్నికల్ విషయాలు చెప్పింది.